ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? 5 సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎన్నో నీచంగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టి 11 సీట్లతో గెలిపించారు. 154 సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకి దించారు. అది ఎందుకు దించారు? మీరు చేసిన మాటలు, మీరు చేసిన అవినీతి, అరాచకాలు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని హరాస్ చేశారు, ఎంతో మందిని జైళ్ళకు పంపించారు, ఎంతో మందిని తరిమి కొట్టారు, మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి, వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతను ఏం మాట్లాడాడో చూడండి. ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు. ఇదే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి పోయాడు. వాళ్ళ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు. ఇవన్నీ ధ్వంసం చేశారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే అసలు చెల్లెళ్ళన్నా, తల్లులన్నా, మహిళలన్నా ఏ మాత్రం గౌరవం లేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేటివి ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. విమర్శలు తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు. ఏంటి విమర్శలు? ఎక్కడి వరకు? ఏం విమర్శలు చేశాం?